పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, మన ఫోటోగ్రాఫర్ సోదరులకు, అలాగే కెమెరామెన్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ గత వారం 10 రోజుల నుంచి మనం ప్రధానమైనటువంటి పత్రికల్లో కానీ ప్రధానమైనటువంటి ఛానల్స్లో కానీ విశాఖ నగరాభివృద్ధి సంస్థ చేస్తున్నటువంటి నిర్వాహకం, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఇవాళ దానివల్ల రైతులు జీవితాలు నాశనం అయిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉడా అన్నది విశాఖపట్నం నగరాభివృద్ధి చెందినటువంటి ఒక సంస్థ ఏర్పాటు చేశారు ప్రభుత్వం దూర ఆలోచనతో ఆలోచించి. అటువంటి ఉడాని ఇవాళ ఈ రియల్ ఎస్టేట్ దళారీ వ్యవస్థగా ఇవాళ ప్రభుత్వం మార్చేసింది. గతంలో కూడా ఇదే ఉడా ల్యాండ్ పూలింగ్ పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలు అసైన్డ్ భూములు కానీ జిరాయితీ భూములు కానీ నగరాభివృద్ధికి సంబంధించిలో భాగంగా ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు మేము దాంట్లో జరిగినటువంటి స్కామ్ అంతా కూడా బయట పెట్టి సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేసి అనేకమైనటువంటి పోరాటాలు చేసిన సంగతి పత్రికా సోదరులందరికీ కూడా తెలుసు. ఆనాడు ఉన్నటువంటి వెంకటరామరెడ్డి గారు కానీ విష్ణు గారు కానీ ఉడా చైర్మన్ల మీద వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద అప్పటి ప్రభుత్వాల మీద కూడా రైతులకి ఎంత మాత్రం అన్యాయం జరుగుతుందో కూడా మేము బయట పెట్టాం. ఆ సిబిఐ విచారణ జరిపించిన తర్వాత కూడా ఇవాళ వరకు సిబిఐ విచారణ నివేదిక సమర్పించింది గవర్నమెంట్కి సిబిఐ. ఆ నివేదికని ఇవాళ వరకు ప్రభుత్వం కూడా బట్టబయలు చేయలేదు. ఖచ్చితంగా ఆ సిబిఐ నివేదికని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 540 కోట్ల రూపాయలు గతంలో జరిగినటువంటి ఉడా స్కామ్ ఇంకా పూర్తిగా సమస్య పోకముందరే మళ్ళీ ఇవాళ 1000 కోట్ల రూపాయల పైన ఇవాళ ఉడాలో విశాఖ జిల్లాలో ప్రత్యేకించి ల్యాండ్ పూలింగ్ పేరుతో ఈ ప్రభుత్వం పెద్ద స్కామ్కి ఇవాళ తెరతీసింది. ఉడాని ఒక కేవలం దళారీ వ్యవస్థ, అంటే రియల్ ఎస్టేట్ భూములు ఉడా పేరుతో ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ తనయుడు లోకేష్ వాళ్ళ మనుషులను పెట్టుకొని వాళ్ళ ఫోటోలతో తీయించుకున్నటువంటి వ్యక్తులను నియమించి రైతుల దగ్గరికి పంపించి మీ భూములు ప్రభుత్వం లాగేసుకుంటుంది కనుక మీరు మాకు తక్కువ ధరకి మేము ఇస్తే మేము మీకు డబ్బులు ఇస్తామని చెప్పి ఎర చూపి ఆశ చూపించి ఇవాళ ఫస్ట్ ఫేజ్లో మొదబా పెందుతున్న నుండి సౌభాగ్యరాంపురం, దబ్బంద, కొమ్మాది విలేజ్లో సుమారు 359 ఎకరాలు ఇవాళ ల్యాండ్ పూలింగ్ పేరుతో జియో నెంబర్ 304ని ఇవాళ ప్రభుత్వం రిలీజ్ చేసింది. రెండో ఫేజ్లో నేరలవలస భీమిలీపట్నం మండలంలో, అలాగే ఆనందపురంలో గండిగుండంలో 183 ఎకరాలు రెండో స్పెల్లో ల్యాండ్ పూలింగ్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేశారు. జియో నెంబర్ 304 ఇది. అసలు ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు తీసుకోవాలనుకుంటే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు మెజిస్ట్రేట్ హోదాలో, జిల్లా కలెక్టరేట్ అక్కడ గ్రామ సభ పెట్టి అసైన్డ్ రైతులు ఎంతమంది ఉన్నారు, జిరాయితీ భూములు ఎవరి దగ్గర ఉన్నాయి, వీళ్ళకి ప్రభుత్వానికి కావాల్సింది ఏంటి అన్నది పారదర్శకంగా చిత్తశుద్ధి ఉంటే రైతులందరినీ ఇన్ఫర్మేషన్ అంతా ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి డేటా అంతా వాళ్ళని పెట్టి ఇలాగ అవేర్నెస్ క్యాంప్ ఒకటి పెట్టి వాళ్ళు రైతుల దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వాళ్ళ డీఫామ్లు ఎప్పుడైతే అలాట్ చేశారు ఆ పట్టాలు, పట్టదారు పాస్ పుస్తకాలు, అలాగే వాళ్ళ ఆధారాలు అవన్నీ తీసుకొని ప్రభుత్వం వాళ్ళకి ఏ విధమైనటువంటి మేలు చేకూరుస్తుందో అది స్వచ్ఛందంగా చెప్పిన తర్వాత దాని ప్రక్రియ జరగాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున 1000 కోట్ల రూపాయలు ఈ భూముల్లోని దోచేద్దామని చెప్పి ఒక దురుద్దేశంతో వాళ్ళ తనయుడు లోకేష్ వాళ్ళ దళారులు పంపించి వాళ్ళతో తీయించుకున్న ఫోటోలు చూపించి రైతుల్ని భయభ్రాంతులు చేసి 300 ఎకరాలు ఆల్రెడీ
మనిషికి ₹1,00,000 చెప్పిన ఇవాళ అగ్రిమెంట్లు చేసేసి మిగతా డబ్బులు ₹9 లక్షల తర్వాత ఇస్తామని చెప్పి రైతులకి వాళ్ళు ఏమార్చి వాళ్ళ డాక్యుమెంటేషన్ తీసుకుని వాళ్ళ ఒరిజినల్స్ అన్నీ తీసుకొని ఇవాళ ల్యాండ్ పూలింగ్ పేరుతో వాళ్ళు స్కామ్ చేశారు. ఇంకా 500 ఎకరాలు సమీకరించడానికి వాళ్ళ మనుషులు ఇక్కడ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. ఇదే కాదు, అన్ని వైపులు ఉన్నటువంటి ల్యాండ్ పూలింగ్ దబ్బందులో కానీ, ఆనందపురంలో కానీ, నేరవలసలో కానీ ఇదే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు చెందినటువంటి వాళ్ళ బంధువులు, ఇక్కడ జిల్లా చెందినటువంటి మంత్రు అల్లుడు, అర్బన్ మినిస్టరు హ్యాండ్ కూడా దీంట్లో ఉంది, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ ఈ ల్యాండ్ పూలింగ్ స్కామ్లో ఉండి రైతులను మోసం చేసి డీ పట్టాలు 30-35 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫలసాయం దాని మీదే ఆధారపడి దాని మీద వాళ్ళ జీవనోపాధితో బతుకుతూ ఎస్సీ ఎస్టీ చెందినటువంటి అనేకమైన పేదవాళ్ళు ఇవాళ ఆ భూములు నమ్ముకొని ఉంటే కేవలం దురుద్దేశంతో గతంలో 750 గజాలు ఎకరానికి ఇచ్చేవారు ల్యాండ్ పూలింగ్ అప్పుడు. ఇప్పుడు 290 జీవో తీసుకొచ్చి 1210 గజాలు దాన్ని ఎన్హాన్స్ చేశారు. అంటే సుమారు 460 గజాలు ఒక ఎకరానికి ఇవాళ ప్రభుత్వం ఎక్స్ట్రా భూమిని ఇవాళ ఇస్తుంది. ఆ 460 గజాలు ఇమ్మని చెప్పి ఏ రైతు ఎక్కడ ఉద్యమం చేసిన సందర్భాలు లేవు. అసలు కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఈ స్కామ్కి తెరదీయడంతో వాళ్ళు లబ్ధి చేకూరడం కోసం ఈ జియోని రిలీజ్ చేసి 1210 గజాలకి ఇవాళ దాన్ని పెంచి తద్వారా రైతుల పేరుతో వీళ్ళు బినామీలుగా ఉండి ఆ మొత్తం ప్రక్రియ జరిగిన తర్వాత మేము మీకు మిగతా డబ్బులు ఇస్తామని చెప్పి ఆ 1210 గజాలు వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పి వీళ్ళని ఏమార్చి ఎవరైతే మాటలు వినలేదో వాళ్ళ తోటలన్నీ దున్నేసి రోడ్లు వేసేసి ఇంత భయభ్రాంతులు చేస్తున్నటువంటి సంగతి. నిజంగా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే, అసలు వాళ్ళ పాత్ర లేదని కనుక నిరూపించగలిగితే ఖచ్చితంగా దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ పాటికి వేయాల్సి ఉండాలి. మొన్న ప్రధాన పత్రికలో బ్యాన్ రేయడం వచ్చింది. 400 కోట్ల రూపాయల భూమి స్కామ్ జరుగుతుంది ల్యాండ్ పూలింగ్ పేరుతో అని చెప్పి. కనీసం అది చూసినట్లయితే చంద్రబాబు నాయుడు సిఐ సదస్సుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని జ్యుడిషియల్ విచారణ జరిపించి రైతులకు న్యాయం జరిగేలాగా, అమరావతిలో ఎలాగైతే అన్యాయం జరిగిందో, అమరావతిలో ఎలాగైతే రైతుల నుంచి అన్యాయంగా భూములు లాక్కున్నారో భూ రాబందుల్లాగా ఈ టీడీపీ నాయకులు, టీడీపీలో ఉన్నటువంటి మంత్రులు, రాష్ట్ర మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ ఇవాళ అదే మరో అమరావతిలాగా ఇవాళ ఈ ల్యాండ్ పూలింగ్ పేరుతో ఉడాలో ఉన్నటువంటి పేదవాళ్ళ భూములు, ఉడా పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ డీ పట్టా భూముల్ని ఇవాళ లాక్కుందామని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, అసలు ఉడాని ల్యాండ్ పూలింగ్ నుంచి తప్పించాలి. ఉడాకి ల్యాండ్ పూలింగ్కి సంబంధం లేదు. మీరు ఏదైనా ల్యాండ్ పూలింగ్ చేయాలంటే పారదర్శకంగా జిల్లా కలెక్టరు ఆయన ద్వారాగా మీరు ల్యాండ్ పూలింగ్ చేయండి. ఎవరైతే నిజమైనటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం లబ్ధి చేకూరుద్దా అనుకుంటుందో వాళ్ళ ద్వారాగా లబ్ధి చేకూరాలి. ఉడాని అసలు ఈ యొక్క రియల్ ఎస్టేట్ దళారీగా వ్యవస్థగా దాన్ని తప్పించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ యొక్క సిబిఐ నివేదిక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే ఈ దళారులో ముఖ్యమంత్రి వాళ్ళ తనయుడు లోకేష్తో ఫోటోలు తీయించుకొని ఆ జలవిహార రామరాజు అని ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ భూములు 250 ఎకరాల పైనటువంటి భూములు రైతుల దగ్గర నుంచి ఏవైతే రాయించుకున్నారో ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, క్రిమినల్ కేసు పెట్టాలి, రైతుల దగ్గర నుంచి రక్షణ కల్పించాలి. అంతేకాదు ఇవాళ బీజేపీ శాసనసభాపక్ష నేత ఈ భూముల గురించి పోరాడుతూ ఉన్నాడు. ఆయన నిజంగా రైతుల పక్షాన్ని పోరాడుతూ ఉన్నాడు. సిబిసిఐడి విచారణ జరిపించాలంటున్నాడు. ఏమండి, నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ మిత్రపక్షమైనటువంటి ఎమ్మెల్యే రైతులకు అన్యాయం జరుగుతుంది ల్యాండ్ పూలింగ్ పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలు బండా సత్యనారాయణమూర్తి అవ్వచ్చు, లేకపోతే మంత్రులు అవ్వచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి తనయుడు కావచ్చు, మీ అందరి పాత్ర ఉందని చెప్పి సాక్షాత్తు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రావు చెప్తా ఉంటే అసలు మీరు అందరూ కూడా నిమ్మకి నీరెత్తుకుంటున్నారంటే దీంట్లో మీకు భాగం ఉందా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం టీడీపీ నాయకుల్ని. నిజంగా ఈ ఒక్క స్కామ్లో కనుక వీళ్ళందరినీ కనుక తప్పించకపోతే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుని రాజీనామా చేసి ఆయన ఎమ్మెల్యే పదవికి ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబెడతాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సాక్షాత్తు పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఖమ్మంపాటి హరిబాబు గారు ఇక్కడ ఉన్నారు. ఆయన కనీసం వీటి మీద ఏ ఒక్క విషయం కూడా పట్టించుకున్న సందర్భాలు లేవు. వాళ్ళకు ఓట్లేసిన రైతులే కదా వీళ్ళందరూ.
వాళ్ళు నమ్ముకున్న రైతులే కదా వీళ్ళందరూ. ఇవాళ రైతులు ఎక్కడైనా పార్టీ స్టార్ హోటల్లో ప్రెస్ మీట్లు పెట్టగలరా అండి? స్టార్ హోటల్లో ప్రెస్ మీట్లు పెట్టించారు రైతులతో. అంటే రైతుల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అమాయకులు అయినటువంటి రైతుల్ని ఇవాళ భయభ్రాంతులు చేసి వాళ్ళ భూములు లాక్కుంటున్నారు. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇవాళ 1,50,000 పైన దరఖాస్తులు, పేదవాడికి ఇల్లు లేదని చెప్పి విశాఖ జిల్లాలో కలెక్టర్ గారి కార్యాలయంలో దరఖాస్తులు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. కనీసం ఒక్క ఇల్లు కట్టి ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అదే 750 గజాలు జీవో అలా ఉంచి నిజంగా ల్యాండ్ పూలింగ్ ప్రభుత్వానికి అవసరమైన ఉంటే ఆ 460 గజాలు ఎకరానికి అక్కడే ఎక్స్ట్రా ఇస్తున్నటువంటి ఆ భూమిని కనుక వాళ్ళు ఉంచినట్టయితే ఖచ్చితంగా ప్రతి పేదవాడికి 1,50,000 ఇల్లు కట్టివ్వడానికి ప్రభుత్వానికి వీలవుతుంది. అంటే కేవలం ప్రభుత్వ పెద్దలు, దీంట్లో ఉన్నటువంటి టీడీపీ మంత్రులు, ఐఏఎస్ అధికారులు వీరందరూ కుమ్మక్కైపోయి కేవలం ఈ భూములు లాక్కోవడానికి భూ రాబందుల్లాగా, భూ బకాసుల్లాగా ప్రవర్తిస్తారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. లేదంటే నా దగ్గర పూర్తి సాక్ష్యాధారాలతో ఈ జిల్లాలో ఎంతమంది దగ్గర అయితే రైతులు డీ పట్టాలు ఉన్నాయి, ఈ జిల్లా మొత్తం మీద ఉన్న డేటా అంతా కూడా మేము ఆర్టీఐ యాక్ట్ ద్వారాగా తీసాము. మేము న్యాయస్థానమైనటువంటి అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుని ఆశ్రయించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీటన్నింటిని రద్దు చేసి రైతులకు కనుక న్యాయం జరగకపోతే ల్యాండ్ పూలింగ్ ఆపకపోతే ఏర్పడుతుంది. న్యాయబద్ధంగా మేము రైతులకు న్యాయం చేకూరుస్తాం. ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రైతుల పక్షాన ఉంటుంది.